నా మిత్రులు భరత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఆ దేవుడు ఆయనకి అన్ని విషయాల్లో సక్సెస్ ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మనసా వాచ కర్ణ భగవంతుని కోరుకుంటున్నాను. ఒక వ్యక్తి జన్మదినాన్ని ఈ రకంగా సెలబ్రేట్ చేసుకోవడం అనేది నిజంగా ఒక ప్రత్యేకం. అది అంటే ఇంతమంది స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేస్తున్నారంటే ఆ ఘనత వీళ్ళందరికీ భరత్ రెడ్డి గారి మీద ఉన్న ఆ ప్రేమ వాత్సల్యం తెలుస్తుంది. అలాగే అంటే చాలా కార్యక్రమాలు చేపట్టచ్చు, కానీ వాళ్ళకి రక్తదానం అనేది ఎంత ఇంపార్టెంటో అది అంటే ఇప్పుడున్న మన సమాజంలో రక్తదానం అనేది చాలా ప్రత్యేకమైనది, చాలా విలువైనది. వీళ్ళందరూ స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేయడం మాత్రం వాళ్ళందరికీ కూడా ఎవరైతే రక్తదానం చేయడానికి స్వచ్ఛందంగా వచ్చారో వాళ్ళందరికీ పేరు పేరున నేను భరత్ రెడ్డి గారు బీబీఆర్ యూత్ తరఫున అందరికీ ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. భరత్ రెడ్డి గారు చేపట్టే ప్రతి కార్యక్రమానికి బీబీఆర్ అయితే డెఫినెట్గా ఆయన వెన్నుముక బీబీఆర్ అనేది భరత్ రెడ్డి గారికి. అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఎవరైతే రక్తదానం చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరూ, అలాగే మిగిలిన యూత్ కూడా, మిగిలిన యువతందరూ కూడా భరత్ రెడ్డి గారు చేపట్టే సామాజిక కార్యక్రమాల్లో కానీ స్వచ్ఛందంగా వచ్చి పాల్గొని ఆయన చేసే ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భరత్ రెడ్డి గారు ఇంట్లో జరిగే ప్రతి కార్యక్రమం కూడా నా ఇంట్లో జరిగే కార్యక్రమంగా నేను ఎప్పుడు భావిస్తాను. అందుకనే నేను నా బిజీ స్కెడ్యూల్లో ఉన్నా సరే నేను ఆయన పిలిచి బర్నీ గారు రావాలని కానీ ఇమ్మీడియట్గా నుంచాను. కానీ నేను ఇంతమంది వస్తారు, ఇంతమంది యువత పాల్గొంటారు, ఇంతమంది యువత సపోర్ట్ ఉంటుందని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. భరత్ రెడ్డి గారు ఈ సపోర్ట్ ఎప్పుడు మీకు ఇలాగే ఉండాలి. అంటే నేను పార్టీల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఒక వ్యక్తి మీద, ఒక వ్యక్తి చేసే కార్యక్రమాల మీద ప్రేమ పెంచుకుని ఇంతమంది స్వచ్ఛందంగా వచ్చి పాల్గొనడం మాత్రం డెఫినెట్గా సంతోషంగా ఫీల్ అవ్వాల్సిన విషయం. అది అందరికీ కూడా మనస్ఫూర్తిగా ఒకసారి అందరికీ నేను కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో భరత్ రెడ్డి గారు జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమాలకి ఎప్పుడు చేసినా సరే నన్ను ఆహ్వానించమని చెప్పి మీ అందరికీ పేరు పేరున, ఎందుకంటే నాకు ఇలాంటి వాటిలో పార్టిసిపేట్ చేయడం చాలా ఇష్టం. నాకు డెఫినెట్గా ఇలాంటి కార్యక్రమాలు ఇక మీద ఏది జరిగినా సరే విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భరత్ రెడ్డి గారికి, అలాగే భరత్ రెడ్డి గారి యూత్కి, భరత్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఆ దేవుడు అష్టైశ్వర్యాలు ఆరోగ్యం ప్రసాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.